మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము బహువ్రీహి సమాసం గురించి చెప్పుకుంటున్నాము. అందులో సమాసాంత ప్రత్యయాలు గురించి చెప్పుకుంటున్నాము. ఆ సమాసాంత ప్రత్యయాలు కూడా కొన్ని విశిష్ట నియమాలు చెప్పుకుంటున్నాము. ఎక్కడ పూర్వపదంలో మార్పులు వస్తాయి, ఉత్తర పదంలో ఎక్కడ మార్పులు ఉంటాయి, పరివర్తన ఉత్తర పదంలో ఎక్కడెక్కడ ఉంటుంది అనేది ఆ విశిష్ట నియమాలు చూస్తున్నాము. నిన్న ఒక బిందువు చూశాము. బహుళీ సమాసంలో పూర్వపదం అనేది ఉపమానవాచక శబ్దం ఉంటే, ఉత్తర పదంలో గంధ శబ్దం ఉంటే, ఆ గంధ శబ్దం యొక్క అంతిమ అకార స్థానంలో ఇకారం వస్తుంది అని చెప్పుకున్నాము. దానికి ఎగ్జాంపుల్ మనం రాసుకోవడం అనుకుంటాను. అది ఎగ్జాంపుల్ రాసుకోండి. దానికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి పద్మగంధి. ఏంటండి? పద్మగంధి. పద్మగంధి అది చూడండి. పద్మగంధి చూడండి, మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది. పద్మగంధి. పద్మగంధి ఉదాహరణ వచ్చేసి పద్మగంధ ఇవ విగ్రహవాక్యం. పద్మగంధ ఇవ గంధ యస్య సహ. పద్మగంధ ఇవ గంధ యస్య. పద్మగంధ ఇవ గంధ యస్య సహ పద్మగంధ. పద్మః గంధః ఇవ పద్మగంధః ఇవ గంధః యస్య పద్మగంధః ఇవ గంధః యస్య సహ పద్మగంధ. పద్మగంధ పద్మగంధ. ఇక్కడ పక్కన గంధ శబ్దం ఇచ్చాడు. గంధ ఇవ గంధ రెండు శబ్దాలు. పద్మగంధ ప్లస్ గంధ ప్లస్ గంధ. ఆ ఉత్తర పదం నుండి గంధ శబ్దం ఏదైతే ఉందో ఆ గంధ శబ్దంకి అంతిమ అకార స్థానంలో వస్తుంది. అంతిమ అకార స్థానంలో ఇకారం వస్తుంది. అంటే ఇత్ ఆదేశం అవుతుంది. ఇత్ ఆదేశం అంటే ఇకారం వస్తుంది అన్నమాట. ఇకార ఆదేశం వస్తుంది. అందుకే పద్మగంధ. ఆ గంధ స్థానంలో మనం అకారం తీసేస్తే పద్మగంధ్ ఇత్. పద్మగంధ్ ఇత్. మధ్యన డాష్ ఇచ్చేసి కలిపితే పద్మగంధి. పద్మగంధి. పురుష. పురుష. పద్మగంధి పురుష అంటే అటువంటి పురుషుడు. అటువంటి పురుషుడు ఎవరికైతే గంధకమ అంటే సుగంధితమైనటువంటి కమల పుష్పానికి సమానంగా, అంటే ఎవరికైతే గంధం అనేది కమల పుష్పానికి సమానంగా ఉందో
అటువంటి పురుషుడు అనమాట. అలాంటి పురుషుడు ఎవరికైతే గంధం అనేది కమల పుష్ప గంధానికి సమానంగా ఉందో అట్ని పద్మగంధి పురుష అని చెప్పాం. పద్మగంధి పురుష, పద్మగంధి విషయం కూడా వస్తుంది. పద్మగంధి పురుష, పద్మగంధి పురుష. నెక్స్ట్ రాసుకోండి, దశాంగుల గంధి. మహోదయ, ఇది వద్దు కానీ ఇంకోటి రాసుకోండి, కరీష గంధి. కరీష గంధి, కరీష గంధి. కరీష గంధి, కరీష గంధి, కరీష గంధి, కరీష గంధి. ఇది ఉదాహరణ. కరీష గంధ ఇవ, కరీష గంధ ఇవ గంధ యస్య. కరీష గంధ ఇవ గంధ యస్య. వినిపిస్తుందండి? కరీష కనిపిస్తుంది, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. కరీష గంధ ఇవ గంధ యస్య సహ. కరీష, ఇక్కడ చూడండి, దీని పై చూడండి, కరీష గంధ, కరీష గంధ ఇవ గంధ యస్య సహ. యస్య సహ అదేమవుతుంది? కరీష గంధి పురుష. అంటే ఉత్తరప్రదేశ్లో గంధ శబ్దానికి తెలుసుదా? ఆ గంధ శబ్ద స్థానాన్ని అంతిమ ఆకారానికి ఇతి చేస్తా ఉన్న కలిపి రాస్తే కరీష గంధి అయిపోతుందండి. కరీష గంధ, కరీష గంధ ఇవ గంధ యస్య సహ. కరీష గంధ ఇవ గంధ యస్య సహ. కరీష గంధి పురుష, కరీష గంధి పురుష. అంటే అటువంటి శరీరం ఎవరికైతే, ఎవరి యొక్క శరీరం నుంచి అటువంటి గంధం ఉత్పన్నమవుతుందో. కండే అంటే ఇది మనము గోబర్, గోబర్ అంటే పేడతో మనం అవి చేస్తాం కదండి. ఏం చేస్తామండి? పిడికలకు సమానంగా గంధం ఉంది ఎవరి శరీరం నుంచి వస్తుందో అటు కరీష గంధ ఇవ గంధ యస్య. అటువంటి శరీరం ఎవరి శరీరం నుండి అయితే అంటే పిడికలకు వచ్చేటువంటి గంధం ఏదైతే ఉందో అటువంటి గంధానికి సమానంగా గంధం ఎవరి నుంచి వస్తుందో అటువంటి పురుషుడు, అటువంటి వ్యక్తిని కరీష గంధి పురుష అని చెప్పి పిలుస్తామండి. ఓకే ఓకే ఇట్లా మనం ఇక్కడ ఏం చెప్పే ఉత్తర పదం ఇక్కడ కూడా ముఖ్యమైనది. గంధ శబ్దానికి అంతిమంలో అకారానికి ఇకారం చేశాము, అది కరీష గంధి అయిపోయింది. అది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. ఈ రకంగా చూసాము. నెక్స్ట్ బిందు రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏంది? మనం పోల్చి చెప్పి ఉపమానవాచక శబ్దం పూర్వపదంలో ఉంది, ఉపమానవాచక శబ్దం ఉందండి. కరీష గంధికి పోల్చి చెప్పామట. ఏదానికి పోల్చి చెప్పాము? కండే పిడికలకు కరీష అంటే ఇక్కడ పిడికలు, గోపిడికలు అన్నమాట, ఏవైతే ఉన్నాయి ఏదైనా కావచ్చు. సో దాన్ని పోల్చి అంటే ఉపమానవాచక శబ్దం పూర్వపదంలో. ఉత్తరపదంలో గంధ శబ్దం ఉంది.
అలాంటి సందర్భంలో ఉత్తర పదంలో ఉండే అంతిమ అకారానికి ఇకారం చేస్తాం అన్నమాట. ఇట్లా ఆదేశం చేస్తాం. అస్తు. నెక్స్ట్ బిందు రాసుకోండి. బహువ్రీహి సమాసంలో ఇక్కడ సేమ్ అదే విధంగా వస్తుంది. బహువ్రీహి సమాసంలో పూర్వపదం ఉపమానవాచి శబ్దం ఉంటే, బహువ్రీహి సమాసంలో పూర్వపదం ఉపమానవాచి శబ్దం ఉంటే, పూర్వపదం ఉపమానవాచి శబ్దం ఉంటే ఉత్తర పదంలో రండి. పూర్వపదం ఉపమానవాచి శబ్దం ఉంటే ఉత్తర పదంలో పాద శబ్దం ఉంటే, ఉత్తర పదంలో పాద శబ్దం ఉంటే, ఉత్తర పదంలో పాద శబ్దం ఉంటే ఆ పాద శబ్దానికి అంతిమంలో ఉండే అకార స్థానం, అకారానికి లోపం ఉంది. ఆ పాద శబ్దానికి అంతిమంలో ఉండే అకారం లోపిస్తుంది. 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 ఓకే, ఏం చెప్పారు? పూర్వ పదంలో ఉండాలంట ఉపమానవాచి శబ్దం ఉండాలి. ఉత్తర పదంలో మాత్రం పాద శబ్దం వచ్చింది. అటువంటి సందర్భంలో ఆ పాద శబ్దానికి అంతిమ అకారానికి ఏమవుతుంది? లోపం అవుతుందంట. అదేమి చూద్దాం. లోపం అవుతుంది, దాంట్లో కొంచెం కంటిన్యూషన్ ఉంది, రాసుకోండి. కానీ దాంట్లో ఏదో విశిష్టమైన బిందు చెప్పబోతున్నాడు. కానీ ఉపమానవాచి శబ్దంలో ఆ ఉపమానవాచి శబ్దాలు ఎవరు నిర్ధారిస్తున్నాయి ఇక్కడ. కానీ ఉపమానవాచి శబ్దంలో హస్తిన్ కామ మహిళా కామ గణిక కామ దాసి కామ కుశూల కామ కటోల కామ గండోల మరియు గండోలక ఈ శబ్దాలు ఉండకూడదంట. ఇవి కూడా ఉపమానవాచి శబ్దాలు. ఈ శబ్దాలు ఉండకూడదని చెప్పాడు. అంటే మిగతా ఈ శబ్దాన్ని వదిలిపెట్టి మిగతా అన్ని అవకాశం కల్పించాడు. ఈ శబ్దాలు ఉండకూడదంట పూర్వపదంలో. ఉపమానవాచక శబ్దాలు ఇవి కూడా ఉపమానవాచక శబ్దాలు కాబట్టి ఉపమానవాచక శబ్దం అనగానే ఇవి కూడా వచ్చేస్తాయి. కాబట్టి ఇవి వదిలేగా వీటిని ఖండిస్తున్నామట. ఈ శబ్దాలు గండోలక ఈ శబ్దాలు ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదు? ఉపమానవాచక శబ్దంలో. ఉపమానవాచక శబ్దాలు ఇవన్నీ కూడా అస్తిన్ మహిళ అనే ఇవి ఉపమానవాచకం ఎప్పుడైనా వచ్చాయనుకోండి. ఈ శబ్దాలు అస్తిన్ మహిళ, గణిక, దాసి, కుశల ఇవి కూడా ఉపమానవాచక శబ్దాలు తీసుకోవచ్చు అనమాట. కానీ ఈ శబ్దాలు మటుకు ఉండకూడదు అని చెప్పి నిషేధిస్తున్నాడు. ఉపమానంలో మాత్రం ఈ శబ్దాలు మాత్రం తీసుకోకూడదు. చూడు, మహర్షి ఇంత అనంత శబ్దరాశిలో ఆ మహర్షి పాణికు ఇవే శబ్దాలు ఎందుకు నిషేధించాల్సి వచ్చిందో ఆయన దూరదృష్టి చూడండి. ఎంత సూక్ష్మంగా ఆలోచించి ఉంటే ఇన్ని రకాలుగా ఆలోచించగలుగుతాడు. అస్తు. అర్థమైనది? బిందు అర్థమైందా? పూర్వపదంలో ఉపమానవాచక శబ్దం ఉండాలి, ఉత్తర పదంలో పాద శబ్దం ఉండాలి. అప్పుడు ఆ పాద శబ్దానికి అంతిమ మకారము లోపిస్తుంది. తర్వాత చెప్పాడు. కానీ ఈ పూర్వపదంలో ఉండే ఉపమాన శబ్దంలో
హస్తిన్ మహిళ గణిక దాసి కుశూల కటోల గండోల గండోలక ఈ శబ్దాలు మాత్రం ఉండకూడదు అని చెప్పి నిషేధించాడు. ఇవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఇవన్నీ పాదస్థానంలో అకారం లోపించడం కానీ ఇవన్నీ జరగమాట. అప్పుడు ఇంక వేరే విధంగా సమాసం మారిపోతుంది, వేరే అర్థంలోకి మారిపోతుంది అన్నమాట. ఓకే, అస్తు. ఎగ్జాంపుల్ రాసుకోండి, కింద కనిపిస్తున్నాయి. చెప్పరా అండి ఏంటండి ఈ శబ్దాలు? కసూల, కటోల, గండోల. హస్తిన్, గణిక, గణిక దీర్ఘం, దాసి, ఈ 3 శబ్దాలు స్త్రీలింగంలో ఉన్నాయి. మహిళ, గణిక, దాసి. కుశూల అంటే ఏమండి? కటోల, గండోల మరియు గండోలక ఈ శబ్దాలు ఉండకూడదు. వాటి అర్థం చెప్తారండి? వీటి అర్థాలు మనకు ఉపమాన వాచక శబ్దాలు కదండి. మనం ఆ ఉపమేయ వాచక శబ్దం ఏదైతే ఉందో దాన్ని బట్టి మాత్రం చెప్పొచ్చు. ఇవన్నీ మనం నిషేధించబడ్డాయి కదా. ఓకేనా? దీని అర్థం ఆ ఉదాహరణ రూపంలో వచ్చింది అనుకోండి, ఏ దానికి ఉపమేయాన్ని బట్టి ఉపమానం చెప్పొచ్చు అన్నమాట. ఉపమేయం అనేది ఉపమానం ఎన్ని రకాలుగా మారిపోవచ్చు. ఉపమేయం అంటే విశేష్యం ఉంటే ఆ విశేషణం బట్టి విశేషణం ఏ అర్థంలో చెప్పవచ్చు. ఇప్పుడు ఉపమాన వాచక శబ్దాలు అన్నప్పుడు మనం చెప్పాలి. ఇక మహిళ దానికి ఏం అర్థం చెప్తాం? మహిళ అంటే మహిళ, అది ఏ సందర్భంలో ఈ మహిళను ఉపమానంగా తీసుకొని చెప్పబడుతుంది వాక్యంలో, అది అక్కడ చూస్తాం. సామాన్య అర్థాలు ఇవన్నీ. మహిళ అంటే మహిళ, గణిక అంటే ఒక గణికను ఒక నామవాచక శబ్దము, దాసి ఒక నామవాచక, ఇవన్నీ నామవాచక శబ్దాలు. కానీ ఏ అర్థంలో ఏ సందర్భంలో ఉపమానంగా ఉపయోగించబడుతుందా అనేది మనకు ఆ వాక్యమే చెప్తుందన్నమాట. అస్తు, రాసుకోండి. వ్యాఘ్రపాత్, వ్యాఘ్రపాత్ ఉదాహరణ వ్యాఘ్రపాత్. దీనికి విగ్రహాన్ని రాసుకోండి. వ్యాఘ్రపాదాః ఇవ, వ్యాఘ్రపాదాః ఇవ, వ్యాఘ్రపాదాః ఇవ, వ్యాఘ్రపాదాః ఇవ పాదౌ యస్య, వ్యాఘ్రపాదాః ఇవ పాదౌ యస్య, వ్యాఘ్రపాదాః ఇవ పాదౌ యస్య సహ, యస్య సహ వ్యాఘ్రపాద, వ్యాఘ్రపాద, వ్యాఘ్రపాద ప్లస్ మళ్ళీ పాద, వ్యాఘ్రపాద ప్లస్ పాద. ఎందుకు సూత్రంలో విగ్రహవాక్యంలో వ్యాఘ్రపాదాః ఇవ పాదౌ యస్య, పాద శబ్దం చూసాడు వచ్చింది అన్నమాట ఇక్కడ. అందుకే ఇక్కడ మనం అట్లా పెట్టేస్తున్నాం. వ్యాఘ్రపాద ప్లస్ పాద, వ్యాఘ్రపాద ప్లస్ పాద, వ్యాఘ్ర పాద ప్లస్ పాద. చిన్న డాష్ ఇచ్చేసి ఒక వ్యాఘ్ర పాదలో ఉండే పాదం లోపిస్తుంది, ఉత్తర పదానికి లోపిస్తుంది, అది లోపం అయిపోతుంది. ఇక్కడ సప్తం ఉపమాన పూర్వపదస్య ఉత్తర పద లోపశ్చ. ఈ భౌతిక సమాసంలో పూర్వపదంలో ఉండే ఉత్తర భాగానికి లోపం అవుతుంది. అంటే పూర్వపదం ఏంటి? వ్యాఘ్రపాద. ఆ వ్యాఘ్రపాదానికి పూర్వపదం వ్యాఘ్ర, ఉత్తర పదం పాద. ఆ పాద శబ్దం లోపిస్తుంది అన్నమాట. సప్తం ఉపమాన పూర్వపదస్య ఉత్తర పద లోపశ్చ అనే నియమం ప్రకారంగా. ఓకే, తో వ్యాఘ్రపాద. ఇప్పుడు వ్యాఘ్రపాద ఉంది, పూర్వపదంలో వ్యాఘ్ర శబ్దం ఉపమానవాద శబ్దం ఉంది, ఉత్తర పదంలో పాద శబ్దం ఉంది. కాబట్టి ఆ పాద శబ్దంలో ఉండే అంతిమ అకారానికి లోపం చేయండి. లోపం చేస్తే ఉంది వ్యాఘ్రపాద్ అయిపోయింది. వ్యాఘ్రపాద్ కలిపితే మొత్తం వ్యాఘ్రపాత్ అయిపోయింది. దకారమే తకారంగా మారిపోతుంది. మళ్ళీ వ్యాఘ్రపాత్, వ్యాఘ్రపాద్ వ్యాఘ్రపాత్ అలా వస్తుంది. 2 రూపాయలు చూసుకోవచ్చు. వ్యాఘ్రపాద్ అది దానికే వ్యాఘ్రపాత్ అలా కూడా వస్తుంది అన్నమాట వికల్పంగా. అంటే అటువంటి పురుషుడు, అటువంటి పురుషుడు ఎవరి యొక్క పాదములు పులి పాదములకు సమానంగా ఉన్నాయో, అటువంటి పురుషుడు, అటువంటి పురుషుడు ఎవరి యొక్క పాదాలు పులి పాదాలకు సమానంగా ఉన్నాయో వారిని, ఆ వ్యక్తిని వ్యాఘ్రపాద్
పురుష అని చెప్పి పిలుస్తామని. వ్యాఘ్రపాద్ పురుష, వ్యాఘ్రపాద్ పురుషుడు. ఇక్కడ పాద స్థానంలో ఆకారం లోపల పాద అయిపోయింది, వ్యాఘ్రపాద్ అని చెప్తామని. ఓకేనా? ఆ దకారమే తకారంగా మారిపోతుంది. వ్యాఘ్రపాత్, వ్యాఘ్రపాత్. ఓకేనా? అలాగే యజ్ఞం రాసుకోవచ్చు. వృషభపాత్, వృషభ పాదాహ ఇవ పాదాహ యస్య. వృషభము యొక్క పాదాలకు సమానంగా పాదాలు ఉన్నాయి ఎవరికైతే, అతనే పైన చెప్పిన విగ్రహ వాక్యం సమానం సేమ్ అదే విధంగా ఉంటుంది. వృషభపాత్, వృషభ పాత్. ఓకే, డైరెక్ట్ ఉదాహరణ రాసుకోండి. విగ్రహ వాక్యం పైన చెప్పిన విధంగానే ఉంటుంది. ధర్మపాత్ అని కూడా చెప్పచ్చండి. ఏంటండి? ధర్మపాత్, ధర్మపాద. ధర్మపాద అంటే ధర్మానికి పాదాలు ఏమి ఉండవు కదా. ధర్మానికి ఏం పాదాలు ఉండవు. అదే కదా సింహ పాదాహ అంటే మార్గము అనేది కూడా అర్థం ఉంది కదండి. ఏంటండి? పాత్ అంటే పటము అంటే మార్గం అని కూడా అర్థం ఉంది కదా. అది పథ శబ్దం, ఒత్తుతా వస్తుంది. ఇక్కడ పాత శబ్దం అంటే అది పథ శబ్దం. అలాగే ఉదాహరణ రాసుకుని సింహపాత్, హరిణపాత్. హరిణపాదాహ ఇవ పాదాహ యస్య. హరిణపాద్, హరి పాదాలకు సమానంగా పాదాలు ఉన్నాయి ఎవరికైతే, సింహ పాదాలకు ఇవ పాదాలు ఉన్నాయి ఎవరికైతే, వారిని సింహపాత్, హరిణపాత్. ఇంకేమున్నాయి ఉదాహరణలు ఇక్కడ? కుక్కురపాత్ అంట. కుక్కురపాత్ అంటే కుక్కుర అంటే ఏమిటండి? కోడి. కోడి పాదాలకు సమానంగా పాదాలు ఉన్నాయి ఎవరికైతే అని కుక్కురపాత్ అంటామంట. ఓకే. మనుష్యపాత్, మనుష్య పాదాలకు సమానంగా పాదాలు ఉన్నాయి ఎవరికైతే, అతన్ని మనుష్యపాదం అని చెప్పి చెప్పుకున్నాం. చూడండి, ఇట్లా దీన్ని బట్టి మనం 100 శబ్దాలు ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. ఈ శబ్దాలు ఎట్లా కనిపించినాం అనుకోండి, దీన్ని ఇదే విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ బిందు రాసుకోండి. అందులోనే అదే బిందులనే కొంచెం వేరే విధంగా చెప్తున్నాడు, కింద రాసుకోండి. కొంచెం మ్యాటర్ చెప్పే హస్తిన్ ఆది శబ్దాలు పైన చెప్పుకున్నాం కదా. ఏ శబ్దాలు? హస్తిన్, మహిళ, గణిక, దాసి శబ్దాల గురించి చెప్తున్నామట. రాసుకోండి. హస్తిన్ ఇత్యాది శబ్దాలు, హస్తిన్ ఇత్యాది శబ్దాలు, హస్తిన్ ఇత్యాది శబ్దాలు పూర్వపదంలో ఉంటే, హస్తిన్ ఇత్యాది శబ్దాలు పూర్వపదంలో ఉంటే, హస్తిన్ ఇత్యాది శబ్దాలు పూర్వపదంలో ఉంటే అక్కడ ఏం చెప్పాడు? అస్తిన్ అంటే దీనికి విపరీత ఉదాహరణ చూపిస్తున్నాడు. మీరు అడిగారు కదా దీనికి అర్థాలు ఏంటండి, దీనికి అర్థం ఏంటని చెప్పి అదే విషయం చూపించాడు. హస్తిన్ ఇత్యాది శబ్దాలు పూర్వపదంలో ఉంటే, అక్కడ చెప్పాం పూర్వపదంలో ఉండకూడదని చెప్పాం. ఒకటి ఉంటే ఏమవుతుంది? పాద శబ్దానికి అంతిమ ఆకారం లోపం చేశాం కదా, ఆ ఆకారం లోపం కాదు. పూర్వపదంలో ఈ అస్తిన్, మహిళ, గణిక ఈ పదాలు, కుశుల, గండోలకి ఈ శబ్దాలు ఉంటే ఏమవుతుంది? అక్కడ పాద శబ్దం యొక్క అంతిమ ఆకారానికి లోపం చేసే వాళ్ళం కదా, ఆ లోపం కాదు. ఒకవేళ ఉంటేనా, పూర్వపదంలో ఉంటేనా కాదు. అదే చూపిస్తున్నాయి కింద. అస్తిన్ ఇత్యాది శబ్దాలు పూర్వపదంలో ఉంటే పాద శబ్దం యొక్క అంతిమ ఆకారం లోపించదు. పాద శబ్దం యొక్క అంతిమ ఆకారము లోపించదు. పాద శబ్దం యొక్క అంతిమ ఆకారము లోపించదు. పాద శబ్దం యొక్క అంతిమ ఆకారము లోపించదు. నెక్స్ట్ రాసుకోండి.
ఉదాహరణ రాసు, దీనికి ఎలా ఉంటాయి ఉదాహరణ రాసుకుని. హస్తిపాద, హస్తిపాద, హస్తిపాద. ఉదాహరణ ఏంటండి? హస్తిపాద అంటే ఏనుగు పాదాలకు సమానంగా పాదములు కలిగినటువంటి వ్యక్తి. హస్తిపాద అంటే ఏనుగు పాదాలకు సమానంగా పాదములు కలిగినటువంటి వ్యక్తి. ఏనుగు పాదాలకు సమానంగా పాదములు కలిగిన వాడు అని అర్థం వస్తుంది ఇక్కడ. ఏనుగు పాదాలకు సమానంగా పాదములు కలిగిన వాడు హస్తిపాద అంటే. అదేవిధంగా మహిళా పాద, ఇప్పుడు వచ్చాయండి మహిళా అస్థిని శబ్దానికి అర్థం చెప్పేదా అట్లా ఉంటాయండి. అంటే ఉపమానం దాన్ని బట్టి చెప్పుకోవచ్చు. మహిళా పాదాలకు సమానంగా పాదములు కలిగిన వాడు మహిళా పాద. కుశూల పాద, మూడవది కుశూల పాద. కోటికే పాయం, కుశూల ఇది కూడా పాద విశేషం అండి. కోటికే పాయంకే సమాన పావం వాళ్ళ. కోటి అనేది నాకు కూడా తెలియదు ఇక్కడ. కోటి అంటే పాదాలు అంటే కొంచెం ఏదో వక్రగతిలో ఉన్నాయి, అటువంటి విశేషంగా జీ. కుశూలు అంటే ధాన్యం మనం కుప్పగా పోస్తున్నాం కదా గురుగారు, సూర్యుగా పైకి శంఖాకారంగా, దాన్ని కుశూలు అంటారు గురుగారు. కుశూల కోటికే పాయంకే సమాన పావం వాళ్ళ. అంటే కుశూలు అంటే ఒకటి అది కూడా ఉంది మీరు చెప్పడం. ఇక్కడ మనకి ఎందుకంటే పాదాల విషయాన్ని చెప్పేది పావం వాళ్ళని చెప్పి ఇక్కడ అర్థం ఇచ్చాడు అనమాట. అది ఏదో ఇప్పుడు మనం అన్ని ప్రసంగం బట్టి మహిళకి పాదాలకు సమాన పాదం కలిగిన వాడు, ఏనుగు పాదాలకు సమాన పాదం కలిగిన వాడు అని చెప్పినాం. అలాగే అదే సందర్భంలో ఇక్కడ ఇచ్చామంట. అంటే సందర్భాన్ని బట్టి అది వేరే అర్థం వచ్చిన ప్రసంగం బట్టి అది తీసుకోవచ్చు. కుశూల పాద, కానీ ఇక్కడ పాదాలకు సమానంగా అంటే పాదాలు విశిష్ట పాదాలు ఎవరికైతే ఉన్నాయి దాంట్లో అది కీర్తనలో కావాల్సిన నేను చెప్తాను. కోటి శబ్దం ఇచ్చారు. కోటి అనేది కోటికే పాయోంకే సమానం. కోటి అనేది ఏంటో హిందీలో చూడాలండి. మహోదయ, విగ్రహవాక్యం సంస్కృతంలో చెప్తారండి. ఏ దానికండి? ఇప్పుడు ఈ కుశూల పాద వీటికి అవే పైన చెప్పిన విధంగానే. ఏ విధంగా? అస్థి పాదాః యస్య సహ అస్థి పాదః, అస్థిః పాదాః యస్య, అస్థిః పాదాః ఇవ పాదాః యస్య, అస్థిః పాదాః ఇవ అస్థి పాదాః ఇవ పాదాః యస్య, క్షమ్యతాం, అస్థి పాదాః ఇవ పాదాః యస్య, అస్థి పాదాః ఇవ పాదాః యస్య. అస్థి పాదాః ఇవ పాదాః యస్య సహ. అలాగే మహిళా పాదాః ఇవ పాదాః యస్య, పైన చెప్పిన విధంగా వస్తున్నాయి. కుశూల పాదాః ఇవ పాదాః యస్య. ఇక్కడ ద్వివచనం పెట్టుకో, ఉత్తర పదం ద్వివచనం పెట్టుకో. మహిళా పాదాః ఇవ పాదౌ యస్య, పాదాలు ఉండే ఉంటాయి కదా, అంటే బహుశా పెట్టుకోవచ్చు. ఇబ్బంది చాలా మంది పాదాలు అట్లా ఎవరికైతే ఉన్నాయో బహుశా పెట్టుకోవచ్చు. ఏంటండి మహోదయ, అక్కడ మనుషుడే కాకపోతే యానిమల్ ఇక్కడ వృషభపాత్ దగ్గర వృషభపాత్ అజహ అన్నాడు. అజహ అందుకని చేర్చుకున్నారు. రిషభ ఒకేలా నేను చెప్పి రిషభ పాద పాద పురుష చెప్తాం. దాని అజయ పెట్టాము అనుకోండి, మేక. అజహ అంటే మేక విశేషణం. అజయ శబ్దం పురుష శబ్దం చెప్పినట్టున్నాను. ఓకే, అజయ శబ్దం చెప్పుకున్నాను. అటువంటి మేక, ఏ మేక యొక్క పాదాలు వృషభానికి సమానంగా ఉన్నాయో అటువంటి మేక ఏ దానికైతే ఆ పాదాలు వృషభానికి సమానంగా ఉండదు. అది అన్యపదం మన ఇష్టం అండి. మనిషి పెట్టుకోవచ్చు, పశువు పెట్టుకోవచ్చు. మనం పోల్చి చెప్పి ఉపమా ఇస్తున్నాం కదా, అర్థం మాకు. అజహ పెట్టుకో, పురుష పెట్టుకో, మహిళ పెట్టుకో, ఏదైనా పెట్టుకోవచ్చు. అన్య పదం పెట్టుకోండి.
ఓకే, ఈ రకం చూసామండి. కుశల పాద, ఓకే. ఇత్యాది శబ్దం అన్నింటిలో ఇదే విధంగా చూసుకుంటాను. మనుష్య పాద్, మనుష్య పాదాహ ఇవ పాదం చేసేసా మనుష్య పాద్, ఇవన్నీ కూడా ఇక్కడ అదే విధంగా చూస్తాం మనం. ఓకే, సో ఏం లేదు ఇక్కడ, ఈ శబ్దాలు పైన వద్దని చెప్పాడు. అందుకే ఎప్పుడైతే ఉండవో అప్పుడు పాదస్థానంలో ఆకారం లోపిస్తుంది. ఒకవేళ అలా ఉండలేదు అనుకోండి, పూర్వం ఇప్పుడు శబ్దాలు కనిపించాయి అనుకోండి, అప్పుడు పాదస్థానంలో ఆకారం లోపించింది. అందుకే పాదశబ్దం అలాగ ఉంది. అస్థి పాద, మహిళ పాద, అక్కడ అస్థిపాద్ మహిళా పాద్ అని చెప్పాం. ఇక్కడ అస్థిపాద మహిళా పాద విసర్గం కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా, అది దానికి దీనికి తేడా అనమాట. ఈ శబ్దాన్ని బట్టి మనం గుర్తించాలండి. ఇది అస్థిపాద వచ్చిందా, ఏ అర్థంలో వచ్చిందని చెప్పి మనం గమనించాలండి. ఓకేనా, అస్తు. నెక్స్ట్ బిందు రాసుకోండి. బహువ్రీహి సమాసంలో, నెక్స్ట్ బిందు రాసుకోండి. బహువ్రీహి సమాసంలో కుంభ శత అష్టన్. బహువ్రీహి సమాసంలో కుంభ శత అష్టన్, విని కామని, కుంభ కామ, శత కామ, అష్టన్ అలాగా. బహువ్రీహి సమాసంలో కుంభ కామ శత కామ అష్టన్ ఇత్యాది శబ్దాలు పూర్వపదంలో ఉంటే, ఇత్యాది శబ్దాలు పూర్వపదంలో ఉంటే ఇత్యాది శబ్దాలు పూర్వపదంలో ఉంటే మరియు ఉత్తర పదంలో పాదశబ్దం ఉంటే, మరియు ఉత్తర పదంలో పాదశబ్దం ఉంటే ఉత్తర పదంలో పాదశబ్దం ఉంటే ఆ పాదశబ్దానికి అంతిమంలో ఉండే అకారం లోపిస్తుంది. ఆ పాదశబ్దంలో ఉండే అంతిమ అకారము, ఆ పాదశబ్దంలో ఉండే అంతిమ అకారం లోపిస్తుంది. పాదశబ్దంలో ఉండే అంతిమ అకారం లోపిస్తుంది, కానీ కేవలం స్త్రీలింగంలో మాత్రమే. కేవలం స్త్రీలింగానికి చెప్పేటప్పుడు మాత్రమే అది లోపిస్తుందంటండి. కానీ కేవలం స్త్రీలింగంలో మాత్రమే, కేవలం స్త్రీలింగంలో మాత్రమే. కేవలం స్త్రీలింగంలో మాత్రమే. కేవలం స్త్రీలింగంలో మాత్రమే. కేవలం స్త్రీలింగంలో మాత్రమే. రాసుకున్న ఉదాహరణ కుంభపది. ఉదాహరణ ఏంటి? కుంభపది. కుంభపది ఏంటో రాసుకున్న విగ్రహవాక్యం. కుంభ ఇవ పాదౌ యస్య. కుంభ ఇవ, ఇవ అంటే సమానంగా, కుంభ అంటే కుండకి సమానంగా, పాదౌ యస్యాహ, యస్యాహ సా, సా సా ఇది స్త్రీలింగం కాబట్టి స్త్రీలింగ బోధకవాద శబ్దం కాబట్టి యస్యాహ సా అని, యస్య అని చెప్పండి. యస్యాహ అక్కడ సహ అనే వాళ్ళము, ఇక్కడ సా అంటున్నాం, అది గమనించండి. యస్యాహ సా ఈక్వల్ టు ఏమొస్తుంది? కుంభపాద. కుంభపాద. ఇప్పుడు పాద శబ్దంలో అంతిమ ఆకారం లోపం చేస్తే ఏమవుతుంది? కుంభపాద్. కుంభపాద అండి, చిన్న డాష్ ఇచ్చి మళ్ళీ కుంభపాద. కుంభపాద్, కుంభపాద్. ఇప్పుడు స్త్రీలింగంలో మనం గీప్ తెచ్చుకున్నాం. కుంభపాద్ ప్లస్ గీప్. స్త్రీలింగంలో గీప్ తెచ్చుకుంటామండి. పాదోన్యతరస్యాం అనే సూత్రం ప్రకారంగా పాదోన్యతరస్యాం ప్రాప్త వైకల్పిక గీప్ కో బాధక కుంభ పదేశు చ నిపాతంసే నిత్యం గీ.
సరే, పాదోన్య త్రస్యం అనే సూత్రం ప్రకారంగా వైకల్పం గీపు వస్తుంటే దాన్ని బంధించి అంటే బాధించి కుంభ పదీశిచ నిపాతంశ నిత్య గీపు వచ్చిందన్నమాట. ఆ సూత్రం ద్వారా వస్తుంటే నిపాతం ద్వారా గీ ప్రత్యయం వచ్చింది. మొత్తానికి ఏదైనా కానీ గీ ప్రత్యయం తీసుకొచ్చి స్త్రీలింగంలో చెప్పాం కదా, స్త్రీలింగంలో మాత్రం పాద శబ్దానికి అంత్యం నుండి ఆకారం లోపిస్తుంది. ఎప్పుడు స్త్రీలింగ విషయంలో, స్త్రీలింగ విషయం కాకుంటే అక్కడ లోపించదు, మళ్ళా పాద శబ్దం అలాగే ఉంటుంది అన్నమాట. తో లోపిస్తే కుంభపాద్ ఈ కలిపితే కుంభపాద్ ఈ, కుంభపాది. మళ్ళీ పాదుకి కుంభపది కావాలి మనకు. దానికి పాదహ పత్, మళ్ళా పాదహ పత్ అనే సూత్రం వచ్చి పాదస్థానంలో పద ఆదేశం అయిపోతుంది. పాదహ పత్ పాదస్థానంలో పద ఆదేశం అయిపోతుంది, అందుకే కుంభపది అయిపోయినాడు. ఇప్పుడు కుంభపాద్ అయిపోయింది, ఆ పాదస్థానంలో పత్ ఆదేశం అవుతుంది అన్నమాట. అప్పుడు కుంభపది అలా వస్తుంది, కుంభపది. ఓకేనా, కుంభపది అలా వస్తుంది. అంటే మనం చెప్పుకోవటమే కుంభపాదః ప్లస్ చెప్పాను మూల ఉదాహరణ చెప్పాను. కుంభపది స్టార్టింగ్ చెప్పాను, మూల ఉదాహరణ చెప్పిందా. విగ్రహం కుంభ ఇవ పాదౌ యస్యాహ, పాదౌ అని చెప్పాను. పాదౌ యస్యాహ సా కుంభపాద. ఆ పాదస్థానం లోపం చేస్తే ఆ కలము కుంభపాద్. మళ్ళీ గీప్ తెచ్చుకుంటే కుంభపాద్ గీప్, కుంభపాద్ గీప్. మళ్ళీ ఇప్పుడు ఈ స్థితిలో కుంభపద్ ఈ, కుంభపది గీప్క ఈ మిగులుతుంది, పాదిక స్థానంలో పత్ వస్తున్నాడు, కుంభపత్ ఈ. తకాసం దకారం చేస్తే కుంభపది. కుంభపత్ ఈ. కుండకు సమానమైనటువంటి పాదములు కలిగిన స్త్రీ, కుంభపది స్త్రీ. కుంభపది స్త్రీ. ఓకేనా, కుంభపది స్త్రీ. కుంభపది స్త్రీ. ఇది ఉదాహరణ అర్థమైంది అనుకుంటే బిందు ప్రకారం మనం చెప్పుకున్నామాట. నెక్స్ట్ చూడండి, శతపది. కుంభపది ఎలాగ సేమ్ శతపది కూడా అలాగండి, శతపది. ఓకేనా, శతపది. శతపది అంటే ఏ దానికైతే 100 పాదములు కలిగి ఉన్నాయి దానికి శతపది అంటాం. శతపాదాః ఇవ పాదౌ. శతం పాదాహ, శతపదికి ఏమొస్తుంది, శతం పాదాహ ఇవ, శతం పాదాహ యస్యాహ. అక్కడ మనము యువార్థం చెప్పుకున్నాము, ఇక్కడ యువార్థం కాకుండా ఇంకో రకం ఏం చెప్తున్నాము, శతం పాదాహ 100 పాదాలు ఉన్నాయి, యస్యాహ స అది కోయి కోయి కీటక విశేషం అన్నమాట. కనకజూరి, ఇది అంటే కనకజూరి ఏంటి, మనం ఏదో అంటారు జర్రీకి అండి. దానికి 100 పాదాలు ఉంటాయండి. చూడండి, ఒకసారి పట్టుకొని లెక్క పెట్టేసేయండి, 100 కరెక్ట్ ఉంటాయి లేదా ఇక్కడ, ఎందుకు 100 ఇచ్చారు, ఎక్కువ అని అర్థంలో ఇచ్చారేమో. అతిశయోక్తులు ఇచ్చా 100 అయితే ఉంటాయి, ఆశ్చర్యం చేద్దాం, దానికి ఎక్కువగా ఉంటాయి, అంటే సైజు బట్టి ఉంటాయిలేండి. శతం పాదాహ యస్యాహ. అవును, కాళ్ళజరి పొడుగ్గా ఉంటుంది. కొంచెం చాలా భయంకరంగా ఉంటాయండి, భయంకరంగా చూస్తే. ఈ మధ్య కాలం నేను చూశాను, అంత పెద్దగా ఉంటే ఆశ్చర్యం అయిపోయింది. ఎక్కడో కాదు, నా తల కిందనే పడుకోండి. నేను ఎప్పుడు చూసుకో బుద్ధం చేస్తే నేను అది నా దగ్గర ఉండే బెల్షీట్ మొత్తం తీస్తే అప్పుడు పక్క వెళ్ళిపోతుంది. అప్పుడు ఆశ్చర్యంగా చూసావో, చెవులోకి వెళ్ళేది అదృష్టవశాత్ బాగానే ఉన్నది అనుకున్నాను. చల్లగా హాయిగా నాతో పాటు అది కూడా పడుకుంది, చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఈ శతపది అంటే సెంటిపీడ్ అంటారు సార్ ఇంగ్లీష్ లో దీన్ని.
గురువు గారు అది తెలుగులో అయితే జర్రీ అని అంటాం మనం, ప్రసిద్ధమైంది. సరే ఇంగ్లీష్లో ఏమంటే మీకు ఇంకోటి తెలియాలండి. మిలియన్ కాళ్ళు ఉన్నదాన్ని ఏమంటారు సార్? అప్పలోని గుర్రం అంటాం తెలియదండి. తెలంగాణలో. తెలియదండి, అది మీకు వానాకాలంలో చెప్పండి. పుట్టలు పుట్టలుగా ఉంటాయి. ఆ, అది ఏదో గాజుల పురుగు ఏదో అంటావా, అదేనా? గాజుల పురుగు. గాజుల పురుగు. గాజుల పురుగు. అవి ఇప్పుడు ఉంటాయి, ఎక్కువ తిరుగుతూనే ఉంటాయి ఇవి ఎక్కువగా. వర్షాకాలం కొన్ని విశేషంగా వస్తుంటాయి. ఇప్పుడు అవైతే నాకు తెలిసి ఎప్పుడు ఉంటాయి, అన్ని సీజన్ లో ఉంటాయి. అన్ని సీజన్ లో అంటే- ఉండవండి, వర్షాకాలం ప్రారంభంలోనే ఎప్పుడో ఉంటాయి. ఉంటాయండి, చాలా తక్కువ. అంటే నీళ్ళు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయి అవి నీటి దగ్గర ఎక్కువగా ఉంటాయండి. ఆహా. గాజుల పురుగుని ఏమంటారు సార్? పాసిన ఎక్కడగా ఉంటుందో, అంటే ఇప్పుడు ఎందుకు చెప్తాను, నేను ప్రత్యక్షంగా అక్కడ మా కళాశాలలో చూస్తున్నాను అండి. పాత్రలతో అక్కడ అది లోపలికి ఉంది, అక్కడ ఎప్పుడు కనిపిస్తుంటాయి మాకు. ఇప్పుడు కూడా అంటే ఎక్కువ మోతాదులు ఉండవు. వర్షాకాలంలో ఈ విధంగా మీరు చెప్పినట్టుగా వీరికి చెప్పినట్టు కనిపిస్తుంది. అక్కడ అలా అధిక మోతాదులో ఇప్పుడు ఉండవు, అప్పుడు ఎక్కువగా కనిపిస్తాయి వర్షాకాలం. అడవిలో పెన్ అంత ఉంటాయటండి, అవి పెన్ సైజ్ ఉంటాయటండి. పెన్ సైజ్ ఉంటాయి అడవుల దగ్గర, మారేడుమిల్లి అటు సైడ్. ఓ, అవి పెద్ద సైజులో ఉంటాయా? పెన్ అంత ఉంటాయి. జీ ఉండొచ్చు అండి అవి. కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట. సరే, అవి మనకి ఇక్కడ మన చుట్టూ గ్రామాల్లో నగరాల్లో కనిపించవు, పల్లెల్లో కనిపించవు. ఏదైనా అడవులలో ఉంటే ఉండొచ్చు, అడవులలో అక్కడ మీరు చెప్పినట్టుగా. అస్తు, మొత్తానికి మనకు జర్రీ ఖజూరి గురించి వచ్చింది, అంటే జర్రీ గురించి వచ్చింది. శతం పాదాహ యస్యాహ సా, స్త్రీలింగ శబ్దం కాబట్టి పాదస్థానంలో పద ఆదేశం అవుతుంది. శతపద నీపు తీసుకొస్తాము. శతపది 100 పాదములు కలిగినటువంటి జర్రీ అని చెప్పి ఇక్కడ. చూడండి, ఒక ఉపయోగపడేటువంటి బిందువు వస్తుంది. శతం పాదాహ యస్యాం క్రియాయాం, ఇది మనకు ఉపయోగపడుతుంది, రాసుకోండి. శతం పాదాహ యస్యాం క్రియాయాం సా. శతం పాదాహ యస్యాం క్రియాయాం సా. శతం పాదాహ యస్యాం క్రియాయాం సా. దాన్ని ఏమంటాం? శతపది. అంటే శతపది భ్రమణ క్రియ. యస్యాం క్రియాయాం, ఏ క్రియలతో అంటే ఏ భ్రమణ క్రియలతో 100 అడుగులు వేస్తాం. అంటే సాయంకాలం కానీ ఎప్పుడైనా భోజనం చేసిన తర్వాత 100 అడుగులు. ఆ భోజనం అంటే శతం పదం గచ్చేదంటాం. అంటే 100 అడుగులు మనం తిరగాలండి. ఎప్పుడు వెనకప్పుడు భోజనం చేసిన వెంటనే వెనకప్పుడు కూర్చోకూడదు. మనం కూర్చోవడం కానీ పడుకోవడం కానీ వెంటనే జరగకూడదు. కనీసం అంటే ఒక 100 అడుగులైనా అటు ఇటు తిరగాలి మనం. అప్పుడు భోజనం అడ్జస్ట్మెంట్ అవుతుంది. లోపల తినేది ఒకేసారి అంతా మన పొట్ట మీద బరువు పడకుండా, రేగుల మీద బరువు పడకుండా అది వ్యవస్థితం అవుతున్నాడు కలిగేసరికి. కాబట్టి శతం పాదాహ 100 పాదాలు, యస్యాం క్రియాయాం, ఏ క్రియలు అయితే, అంటే యస్యాం భ్రమణ క్రియాయాం, శతపది భ్రమణ క్రియ అంటే ముఖ్యంగా సాయంకాలం భోజనం చేసిన తర్వాత ఒక 100 అడుగులు అలా ఇలా తిరగాలి అని చెప్పి చెప్తున్నానండి. ఇది ఎక్కువగా పెద్దవాళ్ళకు, యువకులకు, పిల్లలు ఎట్లా అట్లా తిరుగుతూ మనం చెప్పగానే తిరుగుతూ ఉంటారు, వాళ్ళు ఇంకా పడుకోదు. కానీ ఎవరైనా అట్లా 100 అడుగులు అట్లా కొంచెం భ్రమణం చేస్తే ఆరోగ్యంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఉదయం అంటావా ఎట్లా ఆటోమేటిక్ ఉదయం పడుకోం కాబట్టి ఏదో తిరుగుతూ ఉంటాం, అదే సమస్య ఉండదు. విశేషంగా సాయంకాలం, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిపోం, అన్ని పోయి తిరిగి అన్ని పనులు చేసుకుని వచ్చింటాం కాబట్టి ఈవినింగ్ వచ్చేసరికి మనం ఎక్కువగా సంభావన ఉంటుందన్నమాట. తినడానికి వెనక టీవీ పెట్టుకుంటాం, ఆ టీవీ దగ్గర కూర్చుంటామట. ఆ ప్లేట్ కూడా పక్కకు తీయడం, అక్కడే కూర్చుని లేకపోతే అక్కడే నిద్రపోతూ ఉంటాం. అలా చేయకుండా తిన్న వెంటనే అక్కడే ఇంట్లోనే ఒక 100 అడుగులు వెనక్కి ముందుకు ఎన్నికి తిరుగుతూ ఉంటే కూడా కొంచెం మనకు మన జఠరాగ్నికి సహకరించినట్టు వాళ్ళే అవుతాం అన్నమాట. అది మనకు అనాయాసంగా పక్వం అవుతుంది, అంటే జీర్ణం అవుతుంది అన్నమాట. అస్తు. అలాగే అష్టాపది, ఏకపది, గోపది ఇటువంటి శబ్దాన్ని తీసుకోవచ్చు. అష్టాపది, ఏకపది, గోపది ఇవి కూడా ఎగ్జాంపుల్ రాసుకుని. అష్టపాదాహ యస్యాహ సా అష్టపది, ఏకపాదా యస్యా సా ఏకపది, గోపాదాహ యస్యాహ సా గోపది. అలాగే మనం ఎన్ని తీసుకోవచ్చు అండి. జీ
పద్మజ గారు మీ పేరండి, మర్చిపోయాను. చెప్పండి. సప్తపది. పద్మావతి గారు. సప్తపది. గచ్చేత్ తాంబూలం తదనంతరం వామపార్శ్వేతు శయనం ఔషధైః కిం ప్రయోజనం. శ్లోకం అది మధ్యాహ్న విషయం చెప్పారా? అట్లా కదండి. భుక్త్వా శతపథం గచ్చేత్ అని తినగానే 100 అడుగులు వేయాలి కంపల్సరీ. మరి ఏదో వామ ఏదో చెప్పారు మీరు? తినాలి, ముందు తినకూడదు. వామపార్శ్వేతు శయనం, ఎడం వైపునే పడుకోవాలి. అలాంటప్పుడు ఇంకా ఔషధాలు అని ఉండదు. పడుకుంటే రాత్రి వామ మార్గంలో పార్శ్వంలో పడుకుంటూ కూడా మంచిదండి ఎక్కువ పురుషులకు. అది కూడా మనకు సహకరిస్తుంది. ఎక్కువ దక్షిణ భాగంలో కాకుండా వామ భాగం పడుకుంటే మంచిదండి. అది కూడా ఒక విధానం ఆయుర్వేదం ప్రకారంగా. అలా అంటే మనకి ఆరోగ్యం జఠరాగ్నికి ఎక్కువ బరువు లేకుండా అనాయాసంగా పనులు జరిగిపోతాయండి. లోపల జరగాల్సిన క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో భోజన సంబంధి అంటే మన జఠరాగ్నికి అరుగుదలకు సంబంధించిన క్రియాకలాపాలు అనాయాసంగా ఆరోగ్యం కూడా మంచిది మొత్తానికి అయితే. అస్తు. ఓకే అండి. ఒక నెక్స్ట్ బిందు రాసుకోండి. బహువ్రీహి సమాసంలో ఒకవేళ పూర్వపదం సంఖ్యావాచక శబ్దం ఉంటే, లేదా సు ఉపసర్గం ఉంటే, ఇంకా ఉత్తర పదంలో పాద శబ్దం ఉంటే, ఆ శబ్దం యొక్క అంతిమ ఆకారం లోపిస్తుంది. గురుగారు మళ్ళా చెప్పరా ఒకసారి? బహుళీ సమాసంలో ఒకవేళ పూర్వపదం సంఖ్యావాచక శబ్దం అంటే, ఒకవేళ పూర్వపద సంఖ్యావాచక శబ్దం ఉందనుకోండి, ఆ విషయం చెప్తున్నాడు. బహువ్రీహి సమాసంలో ఒకవేళ పూర్వపదం అనేది సంఖ్యావాచక శబ్దం ఉంటే, లేదా సు ఉపసర్గం ఉంటే, ఇంకా ఉత్తర పదం అనేది, పాద శబ్దం ఉంటే, ఆ పాద శబ్దం యొక్క అంతిమ ఆకారం లోపిస్తుంది. రాసుకోండి. ఎగ్జాంపుల్: ద్విపాత్, మనుష్య. 2 పాదాలు కలిగిన మనుష్యుడు. విగ్రహవాక్యం ఏంటి రాసుకోండి. ద్విపాత్ అంటే ఏమిటి? 2 పాదాలు. ఎట్లా చెప్తాను విగ్రహవాక్యంలో? ద్వౌ పాదౌ యస్య సహ. 2 పుస్తకం చూపెట్టరా? ఏంటండి? పుస్తకం చూపెట్టరా? బుక్ చూపెట్టరా? చూపించండి. ఓకే అండి, నేను మర్చిపోయాను. ద్వౌ పాదౌ యస్య సహ. కనిపిస్తుంది. ద్వౌ పాదౌ యస్య సహ. ఇక చూడండి. ద్వౌ పాదౌ యస్య సహ ద్విపాద. చిన్న డాష్ ఇచ్చేసి ద్విపాత్ రాసేయండి. అంటే పాదస్థానంలో అంతిమ ఆకారం లోపిస్తుంది కదా. అంతిమ ఆకారం లోపిస్తే ఏమవుతుంది? ద్విపాత్ వస్తుంది అన్నమాట. ఓకేనా? ద్విపాద్ అంటే తకారం దకారంగా మారిపోతుంది. అది మటుకు సంధి నియమం ప్రకారం జరిగిపోతుంది. దాంట్లో కన్ఫ్యూజ్ కావద్దు. ఎందుకు ఒకసారి తకారం ఉంది, ఒకసారి దకారం అనుకోవద్దు. ఓకేనా?
ద్వౌ పాదౌ యస్య సహ ద్విపాద. ద్విపాద అదే పాదస్థానంలో అకారం లోపిస్తే ద్విపాద అయిపోయింది. ఆ ద్విపాదే దకారం తకారంగా మారిపోయి ద్విపాత్. మనుష్య 2 పాదం. అలాగే ఎన్ని రాసుకో. చతుస్పాత్ 4 పాదాః యస్య సహ. చతుస్పాత్ 4 పాదాః యస్య సహ చతుస్పాత్. ఓకేనా? 4 పాదాః యస్య సహ చతుస్పాత్. 4 పాదాః యస్య సహ చతుస్పాత్. ఓకే అండి. నెక్స్ట్ ఏమొస్తుంది అది అయినా రాసుకోవచ్చు అండి. ఓకేనా? స్త్రీలింగంలో ఒక చెప్పారు గీప్ వస్తుంది. స్త్రీలింగంలో వచ్చినప్పుడు ఏమొస్తుంది? ద్విపాత్ స్త్రీ. అప్పుడు ఈ తీసుకొస్తాము ద్విపాత్. ఇక్కడ ద్విపాత్ పురుష మనుష్య అని చెప్పాం కదా. చతుస్పాత్ మనుష్య అని చెప్పాం. ఒక స్త్రీలింగం చెప్పాలనుకుంటే ద్విపాత్ స్త్రీ. అప్పుడు ద్విపాత్ స్త్రీని స్త్రీలింగంలో గీ ప్రతి తెచ్చుకుంటామండి. ద్విపది స్త్రీ అని చెప్తాం. 2 అదన కలిగిన స్త్రీ ద్విపది వస్తుంది. స్త్రీలింగంలో గీ తెచ్చుకొని ద్విపది. ద్విపది గీ అంటే స్త్రీలింగంలో గీ ప్రత్యయం వస్తుందండి. ద్విపది విగ్రహవాక్యం సేమ్ అలాగే ఉంటుందా మహోదయ? ద్వౌ పాదౌ అలాగే అనే ఉంటుంది. సేమ్ ఉంటుంది. కాబట్టి అంతిమంలో గీప్ స్త్రీలింగంలో గీప్ తెచ్చుకుంటాం అంతే. ద్విపాద్ స్త్రీ ద్విపది. ఓకేనా? నెక్స్ట్ రాసుకోండి. అలాగే రాసుకోవచ్చు మనం. ఇంకోటి రాసుకోండి. సుపాత్ శోభనౌ పాదౌ యస్య సహ. చాలా అందంగా సుందరంగా సుదృఢంగా బలంగా ఉన్నాయి ఎవరి పాదాలు అయితే. శోభనౌ పాదౌ యస్య సహ. శోభనౌ పాదౌ యస్య శోభనంగా ఉన్నాయి 2 పాదాలు. యస్య ఎవరికైతే సహ అతడు. అతను ఏమంటాం? సుపాద అంటాము. ఆ పాదస్థానంలో అంతిమకారం లోపిస్తుంది. సుపాద అయిపోతుంది. సుపాద సుపాతగా మారిపోతుంది. అంటే సుందరమైనటువంటి పాదములు కలిగినటువంటి పురుషుడు. అతను సుందర పాద అంటాం అన్నమాట. నెక్స్ట్ 7వది రాసుకోండి. ఇలాగ ఎన్ని రాసుకోవచ్చు. నెక్స్ట్ బిందు రాసుకోండి. నెక్స్ట్ బిందు బహువ్రీహి సమాసంలో ఒకవేళ కకుత్ శబ్దము బహువ్రీహి సమాసంలో ఒకవేళ కకుత్ శబ్దము ఉత్తర పదంలో ఉంటే బహువ్రీహి సమాసంలో ఒకవేళ కకుత్ శబ్దం ఉత్తర పదంలో ఉంటే ఆ కకుత్ శబ్దం యొక్క అంతిమ ఆకారము లోపిస్తుంది. ఆ కకుద శబ్దం యొక్క అంతిమ ఆకారం లోపిస్తుంది. ఆ కకుద శబ్దం యొక్క అంతిమ ఆకారం లోపిస్తుంది. ఆ కకుద శబ్దం యొక్క అంతిమ ఆకారము లోపిస్తుంది. ఓకే. కానీ ఆయువు చెప్పే విషయంలో మాత్రమే, అంటే ఆయువు అంటే వయసుని చెప్పే సందర్భంలో మాత్రమే, ఆయువు యొక్క విషయం చెప్పే సందర్భంలో మాత్రమే, ఆయువు యొక్క విషయంలో మాత్రమే, ఆయువు యొక్క కథన విషయంలో మాత్రమే ఇలాగే చెప్పొచ్చు. అస్తు అది రాసుకోండి. అసంజాత కకుత్. కకుత్ అంటే ఇదండి, మనకు పశువులకు రిషభాలకు ఆవులకు చెండు ఉంటుందో పైన, దాన్ని కకుత్ అంటాం. ఎత్తుగా ఉంటుంది చూడండి, దాన్ని ఏమంటారు? చెండు అంటామా? మూపురం అండి. ఎక్కువ ఒంగోలు గిత్తలు కొట్టడానికి ఇంకా దాని ఎక్కువ బాగా విశాలంగా ఉంటుంది. అదే వాటికి అందం కూడా. మన
దేశీయ పశువులని చెప్పడానికి కూడా ఒక స్థూలమైనటువంటి గుర్తు ఇది. మన దేశీయ పశువులు అన్నిటికీ కూడా అట్లాగా ఉంటుంది అన్నమాట. ఏవైతే మన దేశీయ పశువులు కాదో వాటికి అది కూపదం ఉండదండి. చాలా మనకి ప్లేన్ గా జెర్సీ ఆవులు ఉన్నాయి, వాటికి ప్లేన్ గా ఉంటుంది చూడండి. పశువులకు గేదెలకు ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట. రాసుకోండి. సూర్య అంటారు కదండి, ఏంటండి? అకుద్వానిగా సూర్య అని కూడా అంటారు కదా. అవునండి. అసంజాత కకుత్, అసంజాత కకుత్, అసంజాత కకుత్, అసంజాత కకుత్. ఓకే, ఇది విగ్రహకి రాసుకోండి. అసంజాతం కకుదం యస్య, అసంజాతం, అసంజాతం చూసి రాసుకుంటే తప్పు లేకుండా. కకుదం యస్య సహా, అసంజాత కకుద, కకుద, అసంజాత కకుద. ఆ కకుద శబ్దానికి ఏమవుతుంది? అంతిమ ఆకారం లోపిస్తుంది. అప్పుడు మళ్ళీ చిన్న డాష్, అసంజాత కకుద, మళ్ళీ చిన్న డాష్ ఇచ్చి అసంజాత కకుద్, అసంజాత కకుద్ కలుపుతుంది. కకుదలో అకారం తీసేయండి, అసంజాత కకుద్ అయిపోతుంది. కకుదా కదా, కకుద్ అయిపోతుంది. అసంజాత కకుద్, ఆ కకుదే దకారం తకారంగా మారితే అసంజాత కకుత్, అసంజాత కకుత్. అసంజాత అంటే సంజాతంగా ఉత్పన్నం కాలేదు. అటువంటి దూడ, ఆవు యొక్క దూడ, ఆవు యొక్క బచ్చడ దూడ దానికి ఇంకా కకుతంగా రాలేదనమాట, ప్లేన్ గా ఉంది. అసంజాత, జాత ఉత్పన్నం కావడం. నా సంజాత అసంజాత, ఏ దానికైతే ఇంకా కకుత్నిది కూపదం అనేది ఉత్పన్నం కాలేదో దాన్ని అసంజాత కకుత్ వత్సహ అని చెప్పి చెప్పుకుంటాం. అంటే అటువంటి దూడ, ఆవు దూడ ఏదైనా కావచ్చు. ఓకే, అర్థమైందండి. అలాగే పూర్ణ కకుత్, పూర్ణ కకుత్, పూర్ణ కకుత్, దీనికి ఏమొస్తుంది? పూర్ణం కకుదం యస్య సహా. పూర్ణంగా వచ్చింది అంటే పూర్తిగా వచ్చింది. కకుదం అంటే అది కూపదం. ఏ బయలుకు అయితే, ఏ వృషభానికి అయితే పూర్ణం కకుదం యస్య సహా, పూర్ణ కకుద్, ఆ కకుద్లోనే అంతిమ ఆకారం తీసేస్తే పూర్ణ కకుత్ అలా వస్తుందండి. అటువంటి యువావస్థకైనటువంటి బయల్ అంటే ఎద్దు, అంటే వృషభం, ఏదానికి కకుత్ పూర్తిగా వచ్చేసిందన్నమాట. ఏదానికి రాజు అసంజాత కకుత్ అని చెప్పాం, ఏదానికైతే వచ్చిందో దాన్ని పూర్ణ కకుత్ అని చెప్పాం. ఏ వృషభానికైతే కకుత్ పూర్ణంగా వచ్చిందని పూర్ణ కకుత్ అని చెప్పుకున్నామండి. అటువంటి అటువంటి వృషభం ఏదానికైతే కకుత్ అనేది పూర్తిగా వచ్చిందో, అంటే యువత్వం కలిగినటువంటి వృషభం. లేదా ఉన్నత కకుత్, ఇట్లాంటివి ఎన్నో రాసుకో. ఉన్నత కకుత్, ఏదానికైతే కకుత్ ఉన్నతంగా ఉంది. కొన్ని బయలు అన్నిటికీ ఉండవండి, కొన్నిటికి సామాన్యంగా ఉంటాయి, కొన్నిటికి బాగా చాలా ఉన్నతంగా ఉంటాయన్నమాట. ఎత్తుగా, బలంగా, బలిష్టంగా ఉంటాయన్నమాట. ఉన్నత కకుత్, ఉన్నతం కకుదం యస్య సహా, ఉన్నత కకుద్. మళ్ళీ దానికి దకారానికి అకారం తీసేస్తే ఉన్నత కకుత్, ఉన్నత కకుద్ అలా తయారవుతాయి. ఉన్నత కకుత్, ఉన్నతం కకుదం యస్య సహా, ఉన్నత కకుద్ అలా వస్తుందండి. మహోదయ, కకుదం అన్నది నపుంసకలింగం మహోదయ. కకుదం అనేది నపుంసకలింగం. ఇక్కడ అన్నిట్లో అలా పెట్టాం. అందుకే ఉన్నతం కకుదం యస్య సహ, ఉన్నత కకుద్. అదే ఉన్నత కకుద్గా మారిపోతుంది. అంతిమ కకుద్లో ఉండే దకారంలో ఉండే అకారం తీసేస్తే కకుత్, ఒకసారి దకార స్థానంలో దకారం వస్తే కకుత్ అలా వస్తాయంట. అంటే అటువంటి ప్రౌఢ యుక్తమైనటువంటి బలిష్టమైనటువంటి వృషభము ఏదానికైతే ఈ
మూపురం అనేది బాగా బలంగా బలిష్టంగా ఉందో, ఉన్నతంగా ఉందో. ఓకేనా? అలాగే ఎన్ని రాసుకోరు. స్థూలంగా బలంగా ఉందో ఏదానికైతే స్థూల కకుత్తు, క్షీణ కకుత్తు ఏదానికైతే క్షీణంగా ఉంది, చాలా సూక్ష్మంగా చిన్నగా ఉంది. ఏదానికైతే కొన్ని పశువులు చాలా నిర్బలంగా ఉంటాయి, చాలా చిన్నగా ఉంటుందట, దాని క్షీణ కకుత్తు ఇటువంటివి ఇత్యాది ఎన్ని చెప్పుకోవచ్చు. ఓకేనా? స్థూల కకుత్తు, క్షీణ కకుత్ ఇత్యాది శబ్దాలు అన్నమాట. ఓకే, సో ఇవి శబ్దాలు అండి. సో దాదాపుగా మనకు ఇవన్నీ ఇప్పుడు బహుళ సమాసానికి సంబంధించినవన్నీ మొత్తం చెప్పుకున్నాము. రేపు ఈ బహుళ సమాసానికి సంబంధించిన ఉపయోగించిన రకాల సమాస సూచన, వాటి ప్రయోగం వాక్య నిర్మాణంలో ఎలా ఉంటాయి, కొన్ని వాక్యాలు చూద్దాం. వాక్యం ఎలా తయారు చేయాలి ఈ సమాసాలను ఉపయోగించి అనేది మనం రేపు ఈ కేవలం వాక్య నిర్మాణం చెప్పుకున్నాం. వీటిని ఉపయోగించి దాదాపు 1 బిందువు 2 బిందువులు ఉన్నాయి, అది దీనికి సంబంధించినవే కాబట్టి అంత విశేషం కాదు. ముఖ్యంగా రేపు వాక్య నిర్మాణం చెప్పి రేపు దీన్ని క్లోజ్ చేద్దామండి. ఈ బహుళ సమాసాన్ని ప్రయత్నించేద్దాం, రేపు పూర్తి చేయడానికి ప్రయత్నించేద్దాం. కొన్ని మనకు బాగా ఉపయుక్తమైనవి ఉంటే కంటిన్యూ చేద్దాం, లేదంటేనా ఇది క్లోజ్ చేసి ఒక అవ్యయభావ సమాసం చిన్నగా ఉంటుంది ప్రకరణం. ఈ అవ్యయభావ సమాసం చెప్పుకుంటే మనకు ఈ సమాస ప్రకరణం పూర్తిగా అవగాహన వచ్చేస్తుందండి. పూర్తిగా, ఎందుకంటే పూర్తిగా విశాలంగా విస్తృతంగా మనం చెప్పుకున్నాం. అంటే మహర్షి పాణిని రచించినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా మనం కవర్ చేసామండి. పూర్తిగా మనము ఒక వార్తికాన్ని వదిలేసి దాదాపు ఎంతైతే అంటే 90% అన్ని మనం చెప్పుకున్నామట. కొన్ని వార్తికాలు అవినీటి మనకు అంత సూక్ష్మంగా అవసరం లేదు. సో పూర్తిగా మనకు విస్తృతంగా వివరంగా మనకి ఈ సమాస ప్రకటన అయిపోతుంది. కాబట్టి రేపు ఇది కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ బహుళ సమాసం 2-3 రోజుల్లో మనం అది కూడా చూద్దామండి ఎలా ఉంటుందో. అవ్యయభావ సమాసం ఒకటి మనకు అది మిగిలిపోయింది, అది చిన్నగా ఉంటుంది, అది చూద్దాం. అస్తు. సో ఈ పాఠం ఇక్కడ ముగిద్దామండి. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో ధన్యవాదాలు నమః. మహోదయ. అందరికీ నమస్కారం అండి. మహోదయ నమస్తే. నమస్తే. ధన్యవాదాలు. మరి నాకు బుక్ ఇంకా వరకు రాలేదు సార్. వీపీలో ఏంటండి పోస్ట్ లో ఇంకా రాలేదు. రాలేదా? రాలేదండి ఇంకా. నేను చూస్తాను, మీకు బిల్లు పెట్టాను చూసారా? వస్తుంది లేండి. రేపు లోపు రావాలి, 2-3 రోజులు వచ్చేస్తుంది చూడండి. ఓకేనా? 1 వారం పడుతుంది కాబట్టి మనం వచ్చిన 5 రోజులు అయింది. ఈ రేపు లోపల వస్తుంది చూడండి ఖచ్చితంగా. సార్ నేను కూడా పెట్టాను సార్ మీకు అడ్రస్. ఎవరండి? ఎన్ఎస్ బాబు గారా? పంపించాను, మీరు కూడా పంపించానండి. పంపించాను. ఓకేనా? నేను కూడా పెట్టాను, పంపించాను, మీరు కూడా పంపించానండి. ఎవరైతే పంపించారో వాళ్ళకి ఆ రోజు పంపించానండి, అందరూ పంపించాను. ఓకేనా? మీకు వచ్చేస్తాయి, వచ్చినప్పుడు మీరే ఒకసారి తెలియచేయండి. ఓకే అండి. అస్తు. నమస్తే జీ. సర్వేభ్యో నమః. పునర్మిలామః. నమస్తే మహోదయ.